హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి విఘ్నేశ్వరుడికి ఇష్టమైన రెసిపీ చెప్పుకోండి చూద్దాం. కుడుములు విత్ కొబ్బరికాయ చట్నీ అనమాట. మా ఇంట్లో రెగ్యులర్గా వారాలు చేసినప్పుడు మినిమం నెలకొకసారైనా కుడుములు చేసుకుంటామండి. మాకు ఇష్టం, తింటామన్నమాట. చూడండి, కుడుములకు కావాల్సినవి అన్నీ చెప్తున్నాను. ఒక కొబ్బరికాయ, ఒక 10 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, తాలింపు సరుకులు ఎలాగో మీకు తెలిసినవే. స్టవ్ వెలిగించుకొని మూకుడైతే పెట్టుకుని నూనె అయితే పోసుకుందాము. నూనె అయితే పోసుకొని వేడెక్కనిద్దాము. ఎంతో పట్టదండి ఆయిల్, కొంచెమే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి వేయించుకోవడానికే కదా, అందుకని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము. వేసుకొని దోరగా అయితే వేయించుకుందాము. దోరగా వేగిన తర్వాత మనం కూరలో గార్నిష్కి వేస్తాం కదా, అంత అయితే సరిపోతుందండి. కొత్తిమీర ఎంత అవసరం లేదు. అది కూడా వేసుకొని వేయించుకోండి. చూడండి ఒకసారి, బాగా దోరగా వేగినాయి. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అవి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 5 మినిట్స్ ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ గాలిలో అయితే పెట్టండి. అంటే వెంటనే మిక్సీ జార్లో వేడి వేడి పదార్థాలన్నీ వేసి మిక్సీ తిప్పడం వల్ల మిక్సీలు కాలిపోయే అవకాశాలు ఉంటాయండి. అందుకని చెప్పి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి అని చెప్తున్నాను. చెప్పడం మర్చిపోయానండి. కొంచెం చింతపండు కూడా వేసుకోండి, లైట్గా, ఎంతో కాదు, జస్ట్ కొంచెం. చూడండి వీడియోలో ఎంత వేసానో, నేను కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, ఎంత అవసరం లేదు అసలు. మనకి పులుపు అన్న ఫ్లేవర్ తెలియడం కోసం అంతే. చూస్తున్నారు కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెంసేపు ఫ్యాన్ గాల్లో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇంక ఉప్పు వేస్తున్నానండి. చూడండి, ఉప్పు ఒక స్పూన్ ఫుల్గా సగం వేస్తున్నాను, ఫుల్గా వేయట్లేదు. ఇప్పుడు కొబ్బరి ముక్కలు అయితే వేస్తున్నాను. చూడండి, అదంతా ఒక కాయ అనమాట. చక్కగా కొట్టుకొని ముక్కల కింద కట్ చేసుకుని ఒక 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి నేను. అదిగో. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ, జీలకర్ర పక్కన పెట్టాం కదా, ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఫస్ట్ మిక్సీ తిప్పుకుందాము. బరగ్గా తిప్పుకోండి ఒకసారి అలా బరగ్గా తిప్పుకొని క్రంచ్గా తిప్పుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. తిప్పుకున్న తర్వాత చూడండి, మూత తీసి చూపిస్తాను మీకు. అదిగో రండి, అదిగో అలా నలిగింది. కాబట్టి ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాం. కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను, చూద్దరు కానీ. అదిగోండి, కొన్ని నీళ్ళు అయితే పోసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తిప్పుదాము. చిన్నప్పుడు మా ఇంట్లో కుడుములు, కొబ్బరి చట్నీ చేస్తే ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా తినేవాళ్ళము. కానీ ఇప్పుడు పిల్లలు అలా తింటారా? అవి కాదు, ఇవి కాదు, ఇది కాదు, అది కాదని ముప్పు తిప్పలేటి 3 చెరువులు నీళ్ళు తాగేస్తున్నారు పెద్దోళ్ళు కదండి. అలా క్లోజ్గా పట్టుకున్నాక తాలింపు అయితే పెట్టుకుందామండి. పచ్చడి కొంచెం ఆయిల్ అయితే పోసుకుని, నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు ఒక స్పూను, సాయి మినపప్పు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను, ఆవాలు ఒక 1/2 స్పూను. 1/2 స్పూన్లో సగం ఆవాలు, ఎన్నో వేయకండి, పంట కింద పడితే చేదు వస్తుందని చెప్పి ఆవాలు వద్దు వేయరన్నమాట. చూసారు కదా. అవి బాగా వేగనిచ్చిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుందాం మనం. అదిగోండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసాను నేను. ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 4 రబ్బలు కరివేపాకు వేసి అందంగా ఒకసారి గరిటెతో తిప్పుకొని స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టిన చట్నీని అందులో వేసుకుందాము. కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ కుడుములు కదండి. నాకు అసలు కుడుములు అంటే చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా. కానీ మా వారు అస్తమానం చేస్తే తినరని చెప్పేసి అస్తమానం చేయను. అందుకే నెలకు ఒకసారి చేస్తాను. ఎంచక్క వారాల టైంలో కుడుములు నైట్ టిఫిన్ కింద
ఈ చట్నీతో సూపర్ ఉంటుందండి, వేడివేడిగా అలా ఉడకగానే తింటే. నెక్స్ట్ కుడుములకి సంబంధించిన ప్రాసెస్ చూపిస్తున్నాను రండి. అర కేజీ పిండి అండి, అది రవ్వ. ఇదిగోండి, అర గ్లాస్ ఏమో పెసరపప్పు నానబెట్టుకున్నాను. మన ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవచ్చు, దానికి కొలత ఏమీ లేదు. నీళ్ళు, ఉప్పు. మీకు తవ్వతో కొలిచి చూపిద్దామని తవ్వ కూడా దగ్గర పెట్టుకున్నాను. రండి, స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకొని నీళ్ళు అయితే పోస్తున్నాను చూడండి. ఒక తవ్వకి 2 తవ్వలు వాటర్ అనమాట. మనం కుక్కర్ రైస్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అంతేనండి కుడుములకు కూడా. ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు 1 స్పూన్ వేసి ఇంకొక సగం అయితే వేసాను. ఒకసారి గరిటెతో తిప్పుకుందాము. గరిటెతో 2 అంటే కరిగిపోతుంది, కరగదని కాదు, కాకపోతే ఏంటంటే గరిటెతో తిప్పుకుంటే ఇంకా బాగా కరుగుతుందండి. ఇంకో పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. ఇంత పట్టదనిపిస్తుంది, కొంచెం ఆపేసానండి. మా ఇంట్లో పెసరపప్పు పొద్దునే వాడతాం, ఎందుకంటే అస్తమానం చక్కెర పొంగల్ అవి మేము ఎక్కువ చేసుకుంటాం. పెసరపప్పు చారు, ఎంతసేపు ఒకటి, అందుకు పెసరపప్పు బాగా ఎక్కువే వాడతామండి మేము. అలా 2 పొంగులు వచ్చిన తర్వాత దానిపైన పెసరపప్పు వేయడం వల్ల నొరగైతే వస్తుందండి, పప్పుకు నొరగ వచ్చినట్టు. ఆ నొరగ తీసేసుకోండి. ఎక్కువ అందరూ శనగపప్పుతో చేసుకుంటారు, మేము మట్టికి పెసరపప్పుతోనే చేసుకుంటాం కుడుములు, చాలా బాగుంటుంది. అలా మరిగేటప్పుడు కొబ్బరి చెక్క ఉంటే కొబ్బరి చెక్క అందంగా కొట్టుకొని మిక్సీ పట్టుకొని ఆ తరుగును కూడా ఆ వాటర్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ మా వారికి ఇష్టం లేదు, అందుకే నేను వేయలేదు. ఇంకో చూసారు కదా, తవ్వ మీకు చూపించాను. రవ్వ అంతా కరెక్ట్గా తవ్వడం ఉందండి, అది నేను గిన్నెలో పోసాను కొలత వాటర్ పోయడం కోసమని. పోస్తున్నాను చూడండి, పోసేసాను. ఒకసారి గరిటెతో 2-3 సార్లు అలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ కుక్ అయ్యేటప్పటికి అది అందంగా కుక్ అవుతుందండి. ఉక్కబెడతామంటారు కదా పిండి, అలా ఉక్కుతుంది అనమాట. వేసుకునే వాళ్ళు గుగ్గిళ్ళు అవి కూడా వేస్తారండి ఇందుట్లో, కుడుముల్లో. మేము వెయ్యం. ఒక 20 మినిట్స్ అయితే అలా వదిలేయండి. చక్కగా అదిగోండి వాటర్ అంతా పీల్చేసింది. పెసరపప్పు ఎంత వేసాను చూడండి, అయినా కూడా నాకు సరిపోలేదని అనిపిస్తుంది. పెసరపప్పు వేయడం వల్ల హెల్త్కి మంచిది, పిల్లలు కూడా తినచ్చు, ఆరోగ్యం, చాలా హెల్తీ కదండి పెసరపప్పు. అది చూస్తున్నారు కదా, చక్కగా మగ్గిపోయింది చూడండి. ఇంకా కొంచెం తడి అయితే ఉంది, ఆ తడి కూడా మొత్తం ఉడికిపోద్ది అనమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోద్దండి. చూడండి, మళ్ళీ ఒక 5 మినిట్స్, ఎంతోసేపు అక్కర్లేదు, ఒక 5 మినిట్స్ సింపుల్. మనం ఏదైనా ఓపికగా చేసుకుంటే సింపుల్ అండి, ఓపిక కాదు. అమ్మో ఇది కష్టం, అదిగో ఇది కష్టం అని చేస్తే అనుకుంటే కష్టం. స్టవ్ ఆపేసి అది పక్కన పెట్టేసుకొని పళ్ళెంలోకి అయితే తీసేసుకుందాము మనం ఉడికించుకున్న మిశ్రమాన్ని అంతాను. చూడండి చక్కగా ఉడికిపోయింది. తీసేసిన తర్వాత గబుక్కుమని చెయ్యట్టే పోయారు, కాలుతుంది. ఒక 5 మినిట్స్ అలా ఫ్యాన్ గాల్లో పెట్టుకొని గిన్నెతో నీళ్ళు అయితే తీసుకొని, ఇంకా కాలుతుంది, ఒక అరగంట సేపు అయినా పెట్టాను ఫ్యాన్ గాల్లో, అయినా కూడా ఇంకా కాలుతుంది. అసలు విషయం ఏంటంటే కరెంట్ తీసాడండి, కరెంట్ తీసేసాడు. ఓ పక్కనేమో ఇది ఉడికిన తర్వాత కరెంట్ ఆపేసాడు, ఫ్యాన్ గాల్లో పెడదామనేటప్పటికి. ఓ పక్కనేమో మా ఆయన ఫోను, ఓ పక్కన నా ఫోన్ ఫ్లాష్, ఓ పక్కన కొవ్వొత్తు పెట్టి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. మీకు వీడియో చూపించాలన్న ఆశతో చూపిస్తున్నానండి. గిన్నెతో నీళ్ళైతే పెట్టుకొని తడి చేసుకుంటూ కుడి చేతితో అందంగా ఉండలైతే చుట్టుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. మా చిన్నప్పుడు అస్తమానం మా అమ్మమ్మ కుడుములు చేసి నాకు ఇష్టమని చెప్పి కొబ్బరి చట్నీ చేసేది మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్. అవి కూడా ఎంతెంత చేసేవారో తెలుసా, అరచేత అంత పెద్ద పెద్ద కుడుములు చేసేవారు. కానీ ఇప్పుడు ఈ చిన్నవి చేస్తుంటే నాకు ఏదోలా ఉంది. నేను అలాగే పెద్ద పెద్దవి చేసేదాన్నండి, కాకపోతే ఏంటంటే ఈ మధ్యన కొంచెం చిన్న సైజు చేస్తున్నాను. ఈయన అంత పెద్ద పెద్ద ఎందుకు, కొంచెం చిన్న సైజు చెయ్యి అని అంటున్నారు అనేసి ఈయన కోసం చిన్నవి చేస్తున్నాను అనమాట. పతియే ప్రత్యక్ష దైవం కదండి, భర్త చెప్పిన మాట భార్య వినాలి కదా, అందుకనమాట. చూస్తున్నారు కదా, అందంగా తడి చేసుకుంటూ చేసుకోండి. చేసుకొని ఓపికగా నేను చూపించే వంటలు మీరు చేసుకుని తింటారని నేను ఆశిస్తున్నానండి. చూడండి, అన్నీ అందంగా చేసుకొని అలా పెట్టుకొని ఇడ్లీ పాత్ర అయితే తీసుకోండి. ఇడ్లీ పాత్ర తీసుకున్న తర్వాత ఒక గ్లాసుడు అయితే వాటర్ పోసుకోండి.
ఒక గ్లాసుడు వాటర్ పోసుకున్న తర్వాత ఇడ్లీ రేకు, పెద్ద రేకు ఉంటుంది కదండి, పొడుగు రేకు, స్టార్టింగ్ రేకు, ఆ రేకు అడుగును పెట్టి మనం చేసుకున్న ఉండ్రాళ్ళన్నీ అందుట్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉక్కబెట్టుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు. విఘ్నేశ్వరుడికి ఎంతో శ్రేష్టమైన ప్రసాదం కదండి. నిజంగా మా ఇంట్లో కుడుములు చేసుకున్నప్పుడు నాకు విఘ్నేశ్వరుడే గుర్తుకొస్తాడండి. అదేంటో కానీ నిజంగా ఆ పైనుంచి ఆయనకి ప్రసాదం పెట్టకుండా మేము తినేసామని విఘ్నేశ్వరుడు ఫీల్ అవుతాడేమో కదండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు అందంగా చక్కగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్, ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టుకొని అందంగా కుక్ చేసుకోండి. మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి. చూడండి, స్టవ్ వెలిగించాను, పెట్టాను, మూత పెట్టి ఒక్క 7 మినిట్స్ 8 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకోండి. మూత తీసి చూసుకున్నప్పటికీ ఇంకా ఆవిరి రావాలి కాబట్టి, అంటే ఇంకా కుక్ అవ్వాలి. చూడండి, ఆల్మోస్ట్ చూడండి. ఇంక ఫైనల్ లుక్ అయితే ఇది. నేను బౌల్లోకి తీసేసాను, హాట్ బాక్స్లోకి. కొబ్బరికాయ చట్నీ, కుడుములు, ఆహా, విఘ్నేశ్వరుడికి ఇష్టమైనది. ఈ వీడియోలో చూపిస్తుంటే విఘ్నేశ్వరుడే వచ్చి తినేలా అనిపిస్తుందండి నాకు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.